రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండల్ కోహెడలో అంతర్జాతీయ స్థాయి పండ్ల మార్కెట్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. జూన్ 3న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమానికి ముస్తాబవుతున్న మార్కెట్ యార్డ్. పదుల సంఖ్యలో ప్రోక్లైన్లు, జేసీబీలతో నడుస్తున్న పనులను పర్యవేక్షిస్తున్న మార్కెట్ కమిటీ చైర్మన్ చిలక మధుసూదన్ రెడ్డి, వైస్ చైర్మన్ సిహెచ్ భాస్కరచారి, డైరెక్టర్లు, మార్కెట్ సెక్రటరీ శ్రీనివాస్, సిబ్బంది మరియు ఇంజనీరింగ్ విభాగం అధికారులు 24 గంటలు పహార కాస్తున్న వనస్థలిపురం ఏసీపీ కాసిరెడ్డి, పోలీస్ సిబ్బంది మరియు రెవెన్యూ సిబ్బంది. జూన్ 3వ తేదీన కోహెడ అంతర్జాతీయ సంస్కృత మార్కెట్లో శంకుస్థాపన కార్యక్రమానికి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు రాబోతూ ఉన్నారు. సర్వే నెంబర్ 167/1లో దాదాపు 179 ఎకరాల విస్తీర్ణాన్ని ఈరోజు రాష్ట్ర క్యాబినెట్ మంత్రివర్గం ఆమోదించి కోహెడ గడ్డన మార్కెట్ కమిటీకి అప్పగించడం జరిగింది. దానిలో భాగంగానే శంకుస్థాపన కార్యక్రమానికి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్గంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు రావడం జరుగుతుంది. దానిలో భాగంగా గత 3 రోజులుగా గడ్డన వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం కావచ్చు, అధికారులు కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ సెక్యూరిటీ పర్యవేక్షణ నడుస్తూ ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీల నుంచి, అన్ని పిఎస్సిఎస్ మార్కెట్ కమిటీ నుంచి దాదాపు 15 నుంచి 20 వేల మంది రైతులు సదస్సులో పాల్గొనబోతూ ఉన్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందే రైతుల వల్ల. రైతులు అనేది రాజ్యం లేదు. వ్యవసాయం పట్ల ముఖ్యమంత్రి గారు చాలా ఎక్కువగా ఎంతో ఇష్టంగా ప్రేమించి మద్దతు చూపిస్తూ ఉన్నాడు. అధిక ప్రాధాన్యత కూడా వ్యవసాయానికి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో ఎవరు లేనటువంటి రైతు రుణమాఫీ మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేయడం జరిగింది. దానిలో భాగంగానే రైతులకు సన్నబియ్యం, అన్నవర్లకు బోనస్లు కావచ్చు, సన్నబియ్యం పంపిణీ కావచ్చు, అదేవిధంగా అన్ని రకాలైనటువంటి హామీలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు కూడా ముఖ్యమంత్రి గారు దశలవారీగా నెరవేరుస్తూ ఉన్నాడు. దానిలో భాగంగానే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలో భాగంగా మరి ముఖ్యమంత్రి గారు గడ్డెరం వ్యవసాయ మార్కెట్ కమిటీకి కూడా మార్కెట్ ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో 3,000 కోట్లతో అనేక దశల్లో ఈరోజు మార్కెట్ నిర్మాణం తెలియజేస్తూ ఉన్నాము. 3వ తేదీ జరగబోయే ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్రం రైతులతో పాటు మహిళా సంఘాలు, మా నియోజకవర్గం మల్లెనగరెడ్డి గారి ఎమ్మెల్యేలందరూ కాంగ్రెస్ పార్టీ సభ్యులు విజయంగా రావచ్చు, ముఖ్యమంత్రి గారి సభను విజయవంతం చేయాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ కొంతమంది రైతులు కూడా నిన్న కొద్దిగా ఇబ్బంది పెట్టడం జరిగింది. వాళ్ళకు కూడా గౌరవ ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారితో పాటు అందరూ మాట్లాడి వాళ్ళకి న్యాయం చేయడం జరుగుతుంది. ఇన్ని పరిస్థితుల్లో మార్కెట్ నిర్మాణం తొందరగా జరిగి రైతులకు కానీ, అదే పళ్ళ వ్యాపారస్తులకు కానీ మరి అందరికీ ఎంతో ఉపయోగంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తాం.